ఇంకొందరు ముఖ్యంగా క్రైస్తవుల మీద చేసేటువంటి ఆరోపణ ఏంటంటే, క్రైస్తవులు అయిపోతే బొట్టు తీసేస్తారండి అంటాడు. వాస్తవానికి బొట్టు పెట్టుకోమని కానీ బొట్టు తీసేమని కానీ బైబిల్లో ఎక్కడ లేదు. క్రైస్తవులు అయితే బొట్టు తీసేస్తారండి అని చెప్తూ వాళ్ళ మీద కొన్ని నిందలు వేస్తుంటారు, కొన్ని అపవాదులు వేస్తుంటారు. ఈ బొట్టు అనేది అసలు బైబిల్కి ఏమాత్రం సంబంధం లేని విషయం. దేవుడు బ్రతుకు మార్చుకోమన్నాడు తప్ప బొట్టు మార్చుకోమల్లా. బ్రతుకు మార్చుకోకుండా బొట్టు మార్చినా ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవ్యంలో, నేను ఇలా అంటున్నానని అక్క చెల్లెమ్మలు ఎవరు బాధపడకండి, బొట్లు మాత్రం మారుస్తారు, బతుకులు మార్చరు. ఇది మీకు తెలుసు. వాళ్ళు మార్చింది కేవలం బొట్టు మాత్రమే. అది దుడిచేశారు, బొట్టు దుడిచేశారు. బ్రతుకులో ఉన్న పాపాన్ని తొడవలా, బ్రతుకులో ఉన్న దుర్నీతిని తొడవలా, బ్రతుకులో ఉన్న కళంకాన్ని తొడవలా, కనీసం మాటలో చండాలాన్ని తొడవలా, బొట్టు మాత్రం దుడిచేశారు. ఇది సమాజం చూసినప్పుడు ఏమనుకుంటుందంటే, ఇది మతం మారి బొట్టు దుడిసింది, బ్రతుకును మాత్రం శుభ్రం చేసుకోలేకపోయింది. నుదురు శుభ్రం చేసుకుంది కానీ ఏం శుభ్రం చేసుకోలేదు? మనసు శుభ్రం చేసుకోలేకపోయింది, హృదయం శుభ్రం చేసుకోలేకపోయింది అంటారు. కాబట్టి నువ్వు ఎంత సీరియస్గా బొట్టు తీసేసావో అంతే సీరియస్గా నీ మీద అసహ్యాన్ని కూడా పెంచుకున్నావు. వాస్తవానికి బొట్టు తీయండి, గాజులు తీయండి అని బైబిల్ ఎప్పుడు చెప్పలా. దేవుడు నరుని పైవేషమును చూడడు. ఆయన మొదట లక్ష్య పెట్టేది నీ హృదయాన్ని. నువ్వు బొట్టు పెట్టుకుంటావా, బొట్టు తీసేస్తావా, అది నీ ఇష్టం. అది నీ ఇష్టం. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది తీసేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, అది వ్యక్తిగత ఇష్టం అండి. అది వ్యక్తిగత ఇష్టాన్ని తీసుకొచ్చి బైబిల్కి ఎప్పుడు రుద్దకూడదు. ఒక వ్యక్తిగత ఇష్టాన్ని తీసుకొచ్చి బైబిల్కి రుద్దకూడదు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు ఉన్నారు, బొట్లు పెట్టుకోవట్లేదు, వాళ్ళు కనీసం జడ కూడా వేసుకోవట్లే, ఫాలింగ్ హెయిర్. సినిమా హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు బొట్లు పెట్టుకోరు, ఫాలింగ్ హెయిర్తో పోతున్నారు. అలాగే ఇప్పుడు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కూడా ఎలా వెళ్తున్నారు? కాలేజీకి బొట్లు పెట్టుకుని వెళ్తున్నారా? వెళ్ళట్లా, ఫాలింగ్ హెయిర్తో వెళ్తారు. నుదురు మాత్రం క్లీన్గా ఉంటుంది, నీట్గా వెళ్తారు. అసలు వాళ్ళకి చూద్దామంటే వాళ్ళ ముఖం మీద ఎక్కడ ఒక స్టిక్కర్ కూడా కనబడదు, ఒక స్టిక్కర్ కూడా కనబడదు. ఇప్పుడు ఫ్యాషన్ అది. ఆ ఫ్యాషన్తో వాళ్ళు సరదాగా అందంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద కుంకుమ బొట్టు పెట్టేస్తా, రుద్దుతా, బామ్మకు రుద్దినట్టు అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఏదో రుద్దు చూపిస్తా చూస్తా వెళ్తారేమో కాలేజీకి వాళ్ళు. ఒకవేళ ఇంత రుద్ది, ఇంత కుంకుమ ఇక్కడ పెట్టి, ఇంత పసుపు ఇక్కడ పెట్టి వాళ్ళని పంపించిన గేటు దాటగానే తుడిచి మొహం శుభ్రంగా ఎక్కడో చోట ఎక్కడో నీళ్ళు తీసుకుని అవసరమైతే బాటిల్ కొనుక్కుని కడుక్కుని వెళ్ళిపోతారు కాలేజీకి. తప్పితే నువ్వు వాళ్ళని పెట్టి పంపించలేవు, ఎందుకంటే అది వ్యక్తిగత ఇష్టం. అది మనం దాని బలవంతం, అది బలవంతం. అంటే నువ్వు బొట్టు పెట్టుకో అంటే బలవంతం, నువ్వు బొట్టు తీసేయి అంటే అది బలవంతం. తీసేసావు కాబట్టి మళ్ళీ పెట్టుకో అంటే అది బలవంతం. సో ఆ వ్యక్తిగత బలవంతం బైబిల్ ఎప్పుడు చేయదు. బైబిల్ మనసుకు సంబంధించి మాట్లాడితే వీళ్ళందరూ ఏం చేశారు? తీసుకెళ్ళి బొట్టుకు లింక్ ఇచ్చారు. దానికి దీనికి సంబంధం ఏముందండి? బైబిల్ ఎక్కడైనా పదం ఉందా అసలు మీరు బొట్టు తీయాలి, స్త్రీలు బొట్టు తీయాలి అని బైబిల్ ఎక్కడైనా ఉందా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లేదండి. అది అసలు విషయం కాదు, అసలు ఇష్యూ కాదు. అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. నువ్వు కళ్ళజోడు పెట్టుకోవద్దు, కళ్ళజోడు తీసేయి, నువ్వు పళ్ళు పేస్ట్తో తోముకోవద్దు, పొల్లతో తోముకో, ఇవన్నీ మనకు అవసరమా? నువ్వు తెల్లన్నం తినొద్దు, గోధుమలే తినాలి, నువ్వు గోధుమలు తినొద్దు, రాగులు సజ్జలు తినాలి, నువ్వు మాంసం తినొద్దు, కూరగాయలే తినాలి, నువ్వు కూరగాయలు తినొద్దు, మాంసమే తినాలి. మన ఇష్టం ఇది. అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. నువ్వు పంచి కట్టుకుంటావో, ప్యాంట్ వేసుకుంటావో నీ ఇష్టం, గోచి పెట్టుకుంటావో ఎవరికి కావాలి, అది నీ ఇష్టం. అది నీ ఇష్టం. నీ వ్యక్తిగత ఇష్టాన్ని ఎవడు కూడా అసలు బైబిల్ అసలు దాన్ని పట్టించుకోదు. అంత మాత్రాన ఎలా పడితే అలా ఉండమని చెప్పదు. దేవుడు మొదట దేని చూస్తాడట? నరుని హృదయాన్ని చూస్తాడు. ఒక పద్ధతి, ఒక యథార్థత, ఒక నీతి, ఒక భక్తిభావం. దీన్ని బైబిల్ బోధిస్తుంది తప్ప దీనికి వ్యతిరేకమైన భావజాలం బైబిల్లో ఉండదు. కాబట్టి ఇక్కడ మనం సృష్టించుకున్న సిద్ధాంతాలు కానీ, మనం కల్పించుకున్న కల్పిత సిద్ధాంతాలు కానీ, కల్పిత విశ్వాసాలు కానీ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నీ హృదయం మారాలి, నీ హృదయం దేవునికి ఇవ్వాలి, నీ హృదయ ఆలోచనలు మారాలి, నీ మనసు మారాలి. దేవుడు చాలా స్పష్టంగా చెబుతాడు. దావీదును అభిషేకించమని సమూయేలును పంపించిన సందర్భంలో యెహోవా నరుల హృదయమును లక్ష్యపెట్టును,
నరులు మానవుల పైవేషమును లక్ష్యపెట్టుదురు, పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ దేవుడు సృష్టికర్త మనిషి హృదయాన్ని లక్ష్య పెడతాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ హృదయం ఇంపార్టెంట్. హృదయం ఇంపార్టెంట్ కానీ నువ్వు కల్పించుకున్న సిద్ధాంతాలు కావు. ఇది మీకు అర్థమైతే ధన్యులు. ఈ సత్యం మీ మనోనేత్రాలకు అర్థమైతే ధన్యులు. అర్థం కాకపోతే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు.